సంక్రాంతి పండుగ వేళ తన స్వస్థలమైన మచిలీపట్నంలో సందడి చేశారు ప్రముఖ సినీ దర్శకుడు మారుతి. కొజ్జిల్లిపేటలోని శ్రీ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు దర్శకుడు. ఆయనకు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మారుతి. తన తాజా సినిమా రాజాసాబ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మారుతి. మారుతి వెంట బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్ ఉన్నారు. ఈరోజు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను సంక్రాంతికి ఇక్కడ రావడం జరుగుతుంది. మా ఊరు ఇదే. ఇక్కడ నాగేశ్వరం గుడి వెనకాలే మేము ఉండేది. అట్లాగే ఈ సంవత్సరం కూడా రాజాసాబ్ రిలీజ్ అయింది. చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అందులో భాగంగా నాగేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చాను. ఇక్కడ ఈ గుడి డెవలప్మెంట్ కి నా వంతు కృషిగా నేను చేశాను అంతకుముందు. అందుకని వచ్చినప్పుడల్లా ఇక్కడ మిస్ అవును. ఇలాంటి ఒక మంచి టెంపుల్ కి వన్ ఆఫ్ ద నేను కూడా ఇక్కడ ఒక కాంట్రిబ్యూటర్ గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ ఇప్పుడే కాదు, ప్రస్తుతానికి రాజాసాబ్ దీంట్లో ఉన్నాను. దాని తర్వాత ఒక 2-3 months తర్వాత థ్యాంక్ యూ. ఏం లేదు, నేను ఇక్కడ వచ్చిన తర్వాత అంటే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చూశాను. నెక్స్ట్ దగ్గరలో పిఠాపురం అటు కూడా వెళ్ళాను అనమాట. దత్తాత్రేయ స్వామి గుడికి, అట్లా కొన్ని టెంపుల్స్ ఇప్పుడే నాకు కొంచెం లేజర్ గా టైం దొరికింది, అందుకని తిరగడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి నాగేశ్వర స్వామి దేవాలయానికి మన సినీ డైరెక్టర్ మారుతి గారు మన బందర్వాసి. ఆయన మరి ఎక్కడున్నా సరే మన మచిలీపట్నాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో సంక్రాంతి పండుగకి మరి మచిలీపట్నం వచ్చి ప్రతి సంవత్సరం ఆయన వస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని మరి చైర్మన్ లంకిశెట్టి నీరజ గారి ఆధ్వర్యంలో దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్ని కూడా చేయడం జరిగింది. మరి ఈ నాగేశ్వర స్వామి దేవాలయానికి ఆయన ప్రహరీ గోడ కానీ ఇలాంటివన్నీ కూడా ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను కూడా వారికి చెప్పడం జరిగింది, అర్చకులకి నాగేశ్వర స్వామి దేవస్థానంలో మరి వాళ్ళ నివాసం ఉండే ఇల్లు వర్షం పడుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉందండి అని చెప్పి వారి దృష్టికి మేము మరి నీరజ గారు కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని అభివృద్ధికి అర్చకులకి వర్షం పడకుండా ఆ ఇల్లు కొంచెం బాగు చేయించమని వారిని కోరటం జరిగింది.